Hello, IT family. Good morning. Andra ఎలా ఉన్నారు అంతా కామెంట్ సెక్షన్ లో చేయండి and welcome to another day in my life. ఈ రోజు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఫ్రైడే వ్లాగ్ అండ్ ఇప్పుడు లేట్ మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ కదా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాను అది ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అయింది. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాను రా బాబు అంటే పరుగులు అయితే అవుతూ ఉందన్నమాట. సో ఏంటంటే మంత్ ఎండ్ వచ్చేసరికి కొన్ని కమిట్మెంట్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినవి అయితే ఉంటాయి అనమాట. టార్గెట్స్ లాగా ఉంటాయి. సో ప్రతి ఒక జాబ్లోనూ ఎలా టార్గెట్స్ ఉంటాయో ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం జాబ్ లానే కాబట్టి ఇందులో కూడా మాకు టార్గెట్స్ ఉంటాయి. సో అవన్నీ కంప్లీట్ చేయడానికి ఇప్పటి వరకు అయితే కష్టపడతా ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు లక్కీ పిలుపు వినిపిస్తుంది కదా, సో లక్కీ ఫుడ్ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంది. పడుకుని నిద్ర అయితే లేచాడు. సో వాడి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయినో చాలా మంది ఫుడ్ డైట్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ కొంచెం అర్థం చేసుకోండి, హర్రీలో ఉండడం వల్ల లేట్ అవుతుంది అనమాట వీడియో ప్రిపేర్ చేయడం. ఇప్పుడు కేవలం ఏంటంటే ఎలా ప్రిపేర్ చేశానో చూపించట్లేదు, కానీ ఇది అటుకులు అండ్ అలాగే పాత బెల్లం నెయ్యి వేసి ప్రిపేర్ చేశాను అనమాట ఇది. అండ్ వంట వచ్చేసరికి ఏమి కూడా ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో వీరు గారికి వచ్చేసరికి ఏంటంటే మటన్ కర్రీ ఉంది, బట్ ఫ్రైడే వచ్చేసరికి నేను నాన్ వెజ్ అయితే తిన్నా కదా, సో నా వరకు ఏదైనా వెజ్ నేను వండుకోవాలి. అండ్ రైస్ కూడా ఇంకా పెట్టలేదు, పెట్టాలి. ఆడుకుంటావమ్మా? ఆడుకోరా, ఇప్పుడు వరకు ఆడావు కదా లక్కీ. వీరు గారు, మీ అబ్బాయికి ఒక కామెంట్ వచ్చింది. ఇప్పుడే ఒకరు కామెంట్ పెట్టారనమాట. ఏంటో చెప్పనా, కర్రీ కాకిలా ఉండేవాడు ఇప్పుడు బాగా కలర్ వచ్చాడంట. మనం 21 days వరకు చూపించకూడదు అని చెప్పేసి ఎక్కువ రివీల్ అయితే చేయలేదు. యాపిల్ పండు అంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అలా ఉంటదని. ఇంకా యాపిల్ లాగే పుట్టాడు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి దొండకాయ కర్రీ చేయబోతున్నాను. దానికోసం కొద్దిగా జీలకర్ర, ధనియాలు అండ్ ఆనియన్స్, కొద్దిగా అల్లం అండ్ అలాగే టమాటో ఈ పీసెస్ అయితే పేస్ట్ చేసుకోబోతున్నాను. ఇది బరకగా అయితే మనం పేస్ట్ చేసుకుంటాం. అండ్ ఈ కర్రీలోకి వచ్చేసరికి దొండకాయలని ఇలా మనం పొడవుగా చీలికల్లాగా అయితే చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ కర్రీ నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పాలి, దొండకాయ ఫ్రై అండ్ ఇది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మిల్క్ రావట్లేదు అన్న కేసెస్లో ఏంటంటే డెలివరీ అయినా నాకైతే ఒక 15 daysకి అలా దొండకాయ తినడం అయితే స్టార్ట్ చేశాను. సో బాగుంటుంది అనమాట, మిల్క్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ అవుతుంది అని అంటారు. స్టార్టింగ్లో నాకైతే అసలు తెలియదు. అప్పటి నుండి ఏంటంటే దొండకాయ అనేది అట్లీస్ట్ వీక్లీ 1 or 2 అన్నట్టు నేను తినేదాన్ని అనమాట. డెలివరీ అయిన ఫస్ట్ మంత్ దగ్గర నుండి అలా తినేదాన్ని. అండ్ ఈ రోజు వంట వచ్చేసరికి ఇత్తడి గిన్నెలో అయితే చేయబోతున్నాను. చెప్పాను కదా వెజ్ కర్రీస్ అన్ని ఇంకా ఇత్తడి గిన్నెలో చేస్తానని. అందులోనూ ఈ రోజు ఫ్రైడే కాబట్టి, సో ఫ్రైడే నాన్ వెజ్ చేసిన గిన్నెల్లో మళ్ళీ ఎందుకు వండుకుని తినడం అన్నట్టు సాటర్డే అండ్ యాజ్ వెల్ ఫ్రైడేస్ అండ్ ట్యూస్డే, సో ఈ 3 రోజుల్లో ఏంటంటే ఇలా ఇత్తడి గిన్నెల్లో వెజ్ కర్రీస్ వండుకుంటున్నప్పుడు ఇలా చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను అనమాట. నా దగ్గర ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని అలా తెచ్చుకున్నాను ఈ వెజ్ మట్టిగా అని, కాకపోతే ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలా కలిసిపోతాయి అనమాట. కొన్ని తెలిసి తెలియక వాడేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు ఏంటంటే ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్నీ కలిసిపోయినాయి. ఈసారి నిండైనా కొంచెం అలా వేరువేరుగా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. సో ఇందులోకి ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇందులో దొండకాయ పీసెస్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇంతకు ముందు ఇలాగే ఇత్తడి గిన్నెలో వంట అని షేర్ చేసేసరికి అన్నారు ఇత్తడి గిన్నెలో కర్రీస్ అయితే వండుకోరు అని, బట్ సుబ్బయ్య గారి హోటల్లో చూడండి ఎక్కువగా ఇత్తడి గిన్నెలోనే వంట అయితే చేస్తారనమాట. కంపారిటివ్లీ చాలా ఫాస్ట్గా అయితే మొగ్గుతున్నాయి. ఇలా హాఫ్ కుక్కర్ స్టేజ్లో మనం దొండకాయలన్నీ కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఉల్లి ముద్దను వచ్చేసరికి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఈ ఉల్లి ముద్దను అయితే మనం ఆయిల్లో నెమ్మదిగా మగ్గించేసుకోవాలి. సో ఇది కుక్ అయిపోయింది కదా, ఆయిల్ కూడా వదిలేసింది. సో ఈ స్టేజ్లో ఏంటంటే మనం దొండకాయ పీసెస్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అయితే నేను ఏం వేసుకోను, మసాలా లేకుండానే నేను చేస్తాను, బట్ స్టిల్ బాగా సెట్ అవుతుంది. మనకి ఈ విధంగా ఆయిల్ అయితే వదిలేస్తుంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇత్తడి గిన్నెలో వండడం ద్వారా నేను ఒకటైతే నోటీస్ చేశాను, ఏంటంటే కుకింగ్ అన్నది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. అంటే గిన్నె బాగా హీట్ ఎక్కుతుంది అండ్ కర్రీ అన్నది
చాలా త్వరగా మగ్గిపోతూ ఉంది. కాకపోతే ఇందులో ఒక మైనస్ ఉంది, అది గిన్నెలోనే ఉంది. అదేంటంటే చాలా దగ్గరకు ఉంది కదా క్లోజర్, దానివల్ల గరిటి తిప్పడానికి ఆవిరి చేతికి తగిలేస్తుంది అనమాట. అదొక్కటే చిన్న ఇష్యూ. జస్ట్ 2 minutesలో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట. ఆయిల్ అంతా వదిలేసి కుక్ అయిపోయింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంత ఫాస్ట్గా అయిపోద్దా కర్రీ అని. ఇందులో కర్రీని ఏం అనాలో నాకు తెలియట్లేదు. వితిన్ 10 minutesలో చాలా బాగా కుక్ అయిపోతూ ఫాస్ట్గా కర్రీ టేస్టీగా నేను ఎలా అనుకున్నానో అలా అయితే అయ్యింది. అంటే 10 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా అయింది కర్రీ. 10 నిమిషాల్లో అయింది. 2:15కి వెళ్ళినా అయింది 10 నిమిషాలే. కానీ మనం ఎప్పుడు తింటున్నాం చూడు, పొద్దున్నండి చూస్తున్నాం. రిజల్ట్స్ అయ్యి బాలకృష్ణ ఫ్యాన్ ఇక్కడ నేను అనుకుంటారేమో. నేను కాదండి, వీరు గారు బాలకృష్ణ గారి ఫ్యాన్. హాయ్ అగైన్. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అయితే అవుతుంది అనమాట. లక్కీ రైట్ నౌ పడుకున్నాడు. ఆఫ్టర్నూన్ మూవీ అయితే కంప్లీట్గా చూడలేదు, ఎందుకంటే మా లక్కీ బాబు లేచి ఇంకా పాటలు పాడుతూనే ఉన్నాడు. ఇంక దానివల్ల మూవీ చూడడం అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని వర్క్స్, వాట్సాప్లో కాల్స్ ఇవే అయితే నడిచినాయి అనమాట. దానివల్ల మూవీ అయితే అక్కడ కట్ చేసేసాం. మళ్ళీ నైట్ అయితే కంటిన్యూ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ప్యాంపరింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాను, ఎందుకంటే వీరు గారు ఇంట్లో లేరనమాట. ఈలోగా నేను ఈ ఫేస్ మాస్క్ వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అల్ల పెడదామని ప్లాన్ వేసుకున్నాను. ఇది వచ్చేసరికి మమాత్ నుండి ఉప్తన్ ఫేస్ మాస్క్ అండి. చాలాసార్లు బ్లాగ్లో షేర్ చేశాను కదా. ఇంతకీ వీరు గారు ఎక్కడికి వెళ్ళారంటే పానీపూరి తీసుకోవడానికి వెళ్ళారు. సో జనరల్లీ ఏంటంటే నాకు స్వీట్ అన్నది అంతగా ఇష్టం లేదు, చాలాసార్లు వ్లాగ్లో షేర్ చేశాను కదా. ఇప్పుడు పర్టికులర్గా ఆయనకైతే చెప్పలేదు. పానీపూరి తిని కూడా చాలా మంత్స్, ఎప్పుడు ప్రెగ్నెన్సీలో తిన్నట్టున్నాను, మధ్యలో గ్యాప్ అంతా వచ్చింది కాబట్టి తనకి గుర్తు పెట్టుకుని స్వీట్ లేకుండా తీసుకొస్తారో తీసుకురారో చూద్దాం. నేను ఓన్లీ హాట్ మాత్రమే తింటానమాట. ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాం ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో. ఇంతకీ ఈ మాస్క్ గురించి అయితే చెప్పాలి. ఇది మమ్మత్ ఉప్తన్ ఫేస్ మాస్క్. మళ్ళీ చెప్పలేదని అంటారు. ఇందులో వచ్చేసరికి ఎస్పెషల్లీ మనకి టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంటుందన్నమాట. మన స్కిన్ ఇన్స్టెంట్గా ఒక గ్లో లుక్ రావాలంటే ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కానీ లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు రియల్లీ సేవియర్ అండి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొన్ని రోజుల్లో మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఎంతో కొంత కొంచెం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉండాలి కదా. సో అందుకని అయితే రెడీ అవుతున్నాను. సో ఇది ఆల్మోస్ట్ చూసారు కదా, చాలా వరకు అయిపోయింది. ఒకవేళ అయిపోయినట్టయితే ఇంకొకటి కూడా ఉందండి, ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మమత్ మాస్క్స్లో ఉప్తన్ ఫేస్ మాస్క్ అన్నది ఫేవరెట్ అనమాట. ఈసారి నేను బ్రష్ యూస్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఈ బ్రష్తో వేసుకుంటే సూపర్గా అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ఇదైతే వేసుకోవచ్చు. లక్కీ నిద్రలేస్తే నన్ను చూసి భయపడతాడేమో. ఈ ఫేస్ మాస్క్ వచ్చేసరికి మనకి స్కిన్ బ్రైట్నప్ కోసం అయితే ఎస్పెషల్లీ అయితే యూజ్ చేస్తాం. వీక్లీ మనం ట్వైస్ ఆర్ ట్రైస్ అయితే దీన్ని అయితే ట్రై చేయొచ్చు. అండ్ మనకి మమాత్ బ్రాండ్ గురించి చాలాసార్లు చెప్పాను. ప్లాంట్ గుడ్నెస్ అయితే ఉంది. సో ఇందులో ఏంటంటే మీరు ఆర్డర్ చేసే ప్రతి ఆర్డర్తో కూడా వాళ్ళు ఒక ట్రీ అన్నది ప్లాన్ చేస్తారనమాట. దాని ద్వారా 2025కి 1 million ట్రీస్ అనేది ప్లాన్ చేయాలన్నది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ అలాగే మమాత్ బ్రాండ్ వచ్చేసరికి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఆన్లైన్లో వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ అలాగే మమాత్ వెబ్సైట్ అండ్ అలాగే యాప్లో కూడా ఉంటుంది. మన ఇండియన్ బ్రాండ్. అండ్ అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ స్కిన్ టైప్ ఆ స్కిన్ టైప్ అని ఏం కాదు, ఎనీ స్కిన్ టైప్కి అయితే సూట్ అవుతుంది కాబట్టి హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఫేస్ మాస్క్ అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో దీని ఒక ఎఫెక్ట్ ఏంటంటే ఒక 2 days 3 days ఏంటంటే ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీకు లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అండ్ అలాగే ఒక కూపెన్ కోడ్ ఉంది మన వ్యూవర్స్ కోసం. సో ఆ కూపెన్ కోడ్ వచ్చేసరికి మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ కూపెన్ కోడ్ వాడినట్టయితే మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది మీ యొక్క ఆర్డర్స్ పైన. సో ఈ ప్రోడక్ట్ అనే కాదు, మమాత్ సైట్ నుండి ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా మీకు 20% డిస్కౌంట్ అనేది ఈ కూపెన్ కోడ్ వాడడం ద్వారా అయితే మీరైతే పొందొచ్చు. సో ఇప్పుడైతే వీరు గారు ఏం తీసుకొచ్చారో చూద్దామా. ఏం తీసుకొచ్చావో చూపిస్తామని.
ఓ 1+1 కాంబోనా? కొత్తగా పెట్టారా? ఓకే. ఓపెన్ ఇట్. ఇందాక మన వ్యూవర్స్కి ఒకటి చెప్పా. ఏం చెప్పాం? పానీపూరి చాలా రోజుల తర్వాత తీసుకురావడానికి వెళ్ళావు కదా, హాట్ తీసుకొచ్చావా స్వీట్ తీసుకొచ్చావా? రెండు తీసుకొచ్చాను. నాకు గుర్తుండదు అనుకున్నావు ఏంటి? అంటే చాలా రోజులు అయిపోయింది కదా, మర్చిపోయాను. అయ్యో ఎలా మర్చిపోతాం విజ్జు. నువ్వు పానీపూరి బండి దగ్గర నువ్వు అలా స్వీట్ అనేది ప్రిపేర్ చేయవు కదా. ఇప్పుడు నేను అందులో కూడా బేల్పూరిలో కూడా నేను స్వీట్ వేయించలేదు. నాకు అసలు ఎందుకో తెలియదు కానీ స్వీట్ నచ్చదు. బక్కడు 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 లక్కీ లక్కీ ఇక్కడ చూస్తావా? లక్కీ అనేసరికి తిరిగాడు. అబ్బా చేతులు కట్టుకున్నావమ్మా. స్కూల్లో జాయిన్ చేశానా నిన్ను? స్కూల్లో జాయిన్ చేశానా నిన్ను? వద్దు అప్పుడు వద్దమ్మా, ఇప్పుడు వద్దు. అండ్ ఇప్పుడేం చూపిస్తున్నానంటే నాకు ఈవినింగ్ వచ్చిన కొరియర్లో బ్లౌజ్ పీసెస్ అయితే నేను వర్క్ చేయించుకున్నాను. సో ఎందుకు విజ్జు అన్నీ ఇలా చేయించుకుంటున్నావు అంటే, సో ముందు చాలా సారీస్ కట్టుకునే అకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానికోసం 1 by 1 నేనైతే రెడీ చేసుకుంటున్నాను. 3 బ్లౌజ్ పీసెస్ అయితే చేయించుకున్నాను. సో నేను వచ్చేసరికి పర్ణిక ఎంబ్రాయిడరీస్ దగ్గర అయితే చేయించుకుంటున్నాను. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను వర్క్ అయితే చేయించుకున్నాను అనమాట. చాలా బాగా వర్క్ చేస్తారు అండ్ ఇన్ టైం అయితే ఇచ్చేస్తారు అనమాట. అసలు డిలే అయితే ఉండదు, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారు. వచ్చేసరికి నా రెడ్ శారీకి వర్క్ చేయించుకున్నాను అనమాట. సో వీళ్ళ దగ్గర వచ్చేసరికి మనకి ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ 500 రూపీస్ దగ్గర నుండి వర్క్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి, ఇది హ్యాండ్స్కి అయితే వచ్చింది. మనం వాట్సాప్లో ఫొటోస్ అన్నవి షేర్ చేసేస్తుంటే కరెక్ట్గా మ్యాచింగ్ ఎక్కడ పోవట్లేదు అనమాట. నాకు ఒకసారి డౌట్ అనిపించేది కరెక్ట్గా సూట్ అవుతుందా సూట్ కదా అని. బట్ ఎగ్జాక్ట్గా కలర్ మ్యాచ్ అయ్యేటట్టు మనం సారీ ఫొటోస్ పెడుతుంటే వాళ్ళు వర్క్ చేసి అయితే పంపిస్తున్నారు. స్టిచ్చింగ్ చేయించిన తర్వాత నేను వేసుకుని చూపిస్తాను. చూస్తున్నారు కదా, సో ఎఫోర్డబుల్ అనిపిస్తుంది అనమాట. సో మన వ్యూవర్స్కి ఏంటంటే ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సో మీరు కనుక మన ఛానల్ చూసి వాళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే వాళ్ళు వచ్చేసరికి మీకు ఎంబ్రాయిడరీ హ్యాంగింగ్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసి అయితే సెండ్ చేస్తానని చెప్పారనమాట. అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. సో కలెక్షన్ అయితే చాలా ఉందన్నమాట. నేను అందులో ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి నా దగ్గర ఒక పోచంపల్లి శారీ అయితే ఉందన్నమాట. దానిపైకి ఇలా అయితే నేను డిజైన్ చేయించుకున్నాను. అది కొంచెం ఏంటంటే పోచంపల్లి అంటే పట్టు టైప్ లాగా కనిపిస్తుంది కదా. సో హ్యాండ్స్ అవన్నీ కొంచెం ఫుల్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఫుల్ వర్క్ అయితే చేయించుకున్నాను. మనకి క్వాలిటీ బ్లౌజ్ పీస్ అయితే యూస్ చేస్తున్నారు. సో కేవలం ఏంటంటే నేను చెప్పేది 500 రూపీస్ స్టార్టింగ్ వర్క్ కోసం మాత్రమే అనమాట. సో మీకు బ్లౌజ్ పీస్ కాస్ట్ అనేది సపరేట్గా అయితే తీసుకుంటారు. అండ్ 3 బ్లౌజ్ పీసెస్ ఆర్డర్ చేస్తుంటే ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇలా 3 కనుక మీరు ఆర్డర్ పెట్టేసుకున్నట్టయితే మళ్ళీ మీకు షిప్పింగ్ ప్రైసెస్ అయితే పడవు. అలా కాకుండా మీరు 5 ఆర్డర్ పెడుతుంటే ఏమవుతుందంటే మళ్ళీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట. నాకు ప్రస్తుతానికి 3 మాత్రం ఇవి నీళ్ళు ఉన్నాయి. సో నేను 3 అయితే చేయించుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ 5 చేయించుకుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. డీటెయిల్స్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఉంటాయి. స్క్రీన్ పైన స్కిప్ చేసి మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్నారు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ అలా ఆర్డర్ పెట్టాలి అని. స్క్రీన్ పైన చెక్ చేయండి, లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా అయితే ఇచ్చాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. నాకు పర్సనల్గా అయితే ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పైన వర్క్ చాలా బాగా అయితే నచ్చింది. మీకు ఏది నచ్చింది ఈ మూడిట్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ చాలా టయర్డ్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొన్ని వీడియోస్ అయితే చేయాల్సినవి ఉన్నాయన్నమాట. లైక్ ఇదిగోండి కార్ సీట్. లక్కీ చూసారు ఎలా అరుస్తున్నాడో. హై చైర్ గురించి నేను వీడియో పోస్ట్ చేశాను, వెంటనే కార్ సీట్ కోసం అయితే అడిగారనమాట. ఇప్పుడు వీలైతే చేస్తాను, లేదంటే లేదు.
అండ్ ఈరోజు బ్లాగ్ కూడా నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు బికాజ్ చెప్పాను కదా నీరసంగానే ఉంటుంది, ఎందుకు అన్నది నాకు తెలియట్లేదు అనమాట. బట్ ఎదురు చాలా వర్క్స్ ఉన్నాయి, ఈ టైంలో ఇలా ఫీల్ అవుతున్నాను. సో దట్స్ ఇట్, ఇంకేం చేస్తాం, ఎలా జరిగేది అలా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.